అధ్యక్షులు ప్రసాదం ఉంటారా సీనియర్ నాయకులు కదా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా చూడండి అన్న 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 ఎక్కినా ఓకే ఓకే కానీ హ్యాపీ బర్త్డే డాన్స్ మారో ఒక నిమిషం చూడన్నా కర్మలాబా నువ్వు పెట్టు బా అందరూ పెట్టమని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని మన నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ నందు 5వ డివిజన్ యువత అధ్యక్షులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకు నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మన ముఖ్యమంత్రి వర్యులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో మరెంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులకి ఇంత అభివృద్ధి దిశగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులు ఆయనకి వెల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కరీముల్లా గారికి, గంగాధర్ గారికి, క్లస్టర్ గారికి, అలాగే అందరికీ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈరోజు మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ మన ప్రపంచ చిత్రపటంలో ఉంది అంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు. మన తెలుగు వారి ఖ్యాతిని కూడా ఎంతో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు హైదరాబాద్ తరహాలో మన ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి నాయకులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండడము, ఆయన అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా కష్టపడి ఎంతో విధంగా కృషి చేయడము, అవన్నీ మనకి ఎంతో కలిసి వచ్చిన అంశాలు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భం పురస్కరించుకొని ఇక్కడ ఈ 5వ వార్డు తెలుగు యువత ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి ఇక్కడ ఉండేటువంటి సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజులు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరెన్నో జరుపుకోవాలని చెప్పి, ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏదో తెలిసేటట్టుగా మన నెల్లూరు సిటీని మా నారాయణ సార్ గారు తీర్చిదిద్దడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందువల్ల అంటే ఎక్కడ చూసినా అరాచకాలు, మందు,
ఈ బంగారులు ఇవన్నీ మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అరగట్టారు. క్రైమ్స్ అనేది చాలా వరకు తగ్గిపోయినాయి. ఇటీవల వైసీపీ నాయకులు చిల్లర నాయకులు కానీ వేరే విధాలుగా మాట్లాడుతున్నారు. తప్పది, దాన్ని మనసులో పెట్టుకోండి. మీరు ఎదగదిగా మాట్లాడితే దానికి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మేము మా పార్టీ గొడవలొద్దు, శాంతంగా చేయాలని చెప్తా ఉంటే దాన్ని బట్టి మేము గమ్మునున్నాము. మీరు దాన్ని అలసిగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే సందర్భంగా ముఖ్య అతిథిగా మా లేఖిన్ రెడ్డి అన్నని మా యూత్ అందరికీ ఆయన ఒక ఇదిగా ఆదర్శంగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నారు. ఏదన్నా ఇబ్బంది వచ్చినా ఏదన్నా ఉన్నా ఒక కాల్ చేస్తే మాకు వచ్చి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి మా లీడర్ మాకు యూనిట్ ఉండి మా పెద్ద అయిన నారా చంద్రబాబు పుట్టిన సందర్భంగా 5వ డివిజన్లోని తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు బర్త్డే జరిగాయి. ఈ వేడికి ముఖ్య అతిథి వచ్చిన లేఖిన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో ఆయన నిండు నూరేళ్లు ఆయన పనిచేయాలి, ఆయన ఉండి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లి యువతకు భవిష్యత్తు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ ఇలాంటివన్నీ ముందుకు పోతున్నాయంటే మా చంద్రబాబు వల్లే. అదేవిధంగా ఇంకా 5 ఏళ్ళు కూడా ఆయన ఉంటే మన రాష్ట్రం పుష్కలంగా ఉంటుంది, మన యువత పుష్కలంగా ఉంటారు. మనకు ఆధారమైన మన బిడ్డలు రేపు భవిష్యత్తులో మంచి ఇదిలో ఉంటారు. అందుకని ఆయన ఎప్పుడు సీఎం ఆయనే అవ్వాలి, ఎప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.